నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. నగరంలో ఆర్టీసీ సమ్మె అగ్గిరాజేసింది. ఎక్కడికక్కడ బస్సులు బంద్ అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె అమల్లోకి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా ఒక్క తాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. తమ 32 డిమాండ్లను బేషరతుగా అంగీకరించాలని నినదించారు. బుధవారం గ్రేటర్లో 25 డిపోల ముందు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్లో ప్రతిరోజు 2800 బస్సులు నడవగా సమ్మె ప్రభావంతో 2400 సర్వీసులు నడవడం లేదు. మిగిలిన 400 బస్సులు అద్దె ఈవీ కావడంతో ఆర్టీసీ యాజమాన్యం వాటిని నడిపేందుకు ప్రయత్నించింది. హయత్ నగర్, కోటి, హకింగ్పేట్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను కార్మికులు రోడ్లపైనే నిలిపివేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కుట్ర చేస్తూ ఆర్టీసీని కనుమరుగు చేయాలని భావిస్తున్నదని, అందులో భాగంగానే అనుభవం లేని ప్రైవేటు వారితో బస్సులు నడిపిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ సంక్షేమం కోసం అందరం ఎంతకైనా పోరాడతామని ప్రకటించారు. కాగా బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ఓలా, ఊబర్, ర్యాపిడోల్లో ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతిరోజు గ్రేటర్లో 24 లక్షల మంది ప్రయాణం చేస్తారు. వారంతా గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఆఫీసులు, విద్యా సంస్థలు, వ్యాపారాలకు వెళ్లేవారు బస్సులు లేక నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా జేబీఎస్, ఎంజీబీఎస్ తదితర బస్టాండ్ల వద్ద ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ₹70 ఛార్జీ ఉంటే 300 పైనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ కుటుంబం పేర్కొంది. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ఓలా, ఊబర్, ర్యాపిడోల ధరలు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా ఉండే 70 ధర బంద్ ప్రభావంతో అధిక రేటు చూపించింది. ఆటోలకు, క్యాబ్లకు రెట్టింపు ధర వసూలు చేశారు. సాధారణంగా నడిచే ఆటోలు సైతం ₹20 ఛార్జీని 40 చేశారు. కాగా ఆర్టీసీ నడిపించిన అరకొర బస్సులు కూడా నగరంలోనే నడిచాయి. సాధారణంగా నగర శివార్లలో నడిచే అద్దె బస్సులను కూడా నగరంలోనే నడిపించారు. దీంతో నగర శివార్ల నుంచి వచ్చే వాళ్ళు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రవి అనే వ్యాపారిని నగరంలో ఓ షాపు ఉండగా ఉత్తమరి నుంచి రోజు వచ్చే బస్సు రాకపోవడంతో ఆ షాపు తెరవలేకపోయాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇలా అనేక మంది నగరంలో పలు దుకాణాల్లో, షాపుల్లో, ఇతర వ్యాపారుల్లో విధులు నిర్వహించే వాళ్ళంతా బస్సులు లేక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నదని, ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆర్టీఓల సూచనలతో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వారిని పిలిపించి ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించింది. వారికి ఆర్టీసీ బస్సులు నడిపిన అనుభవం లేదు. హెవీ మోటార్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఆర్టీసీ బస్సులు నడపడానికి వారికి అర్హత ఉన్నట్టుగా కాదని నిపుణులు చెబుతున్నారు. నగర రోడ్లపై ఆర్టీసీ బస్సులు నడపాలంటే 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుందని వివరించారు.